ఇవాళ ప్లస్ టీవీ గొప్ప రాజకీయ నాయకురాల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసింది ఆవిడ మన ఉప్పల శారద గారు. మీరు మీ తాతగారి దగ్గర నుంచే మీ ఇన్బిల్ట్గా మీకు ఆ ఫ్రీడమ్ ఫైట్ అనేది అలవాటు ఉందని మాకు ఇప్పటివరకు తెలిసింది. మా తాతగారు కుడిచేటి శ్రీరామూర్తి గారు మహాత్మా గాంధీ గారితో ఆయన ఉప్పు సత్యాగ్రహంలో నడిచారు. అది మేము చాలా గొప్పగా చెప్పుకుంటాము. ఇక్కడ జరుగుతున్న హైడ్రా ఏదైతే మనకి సంబంధించిన ఒక్కొక్కటి కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయో దీన్ని ఏ విధంగా చూడాలి? ఎవరైతే అన్ని సంవత్సరాల నుంచి ఇళ్లలో ఉంటున్నారో, అది కూడా మధ్యతరగతి పేదవారు ఉంటున్నారు, అప్కమింగ్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళందరికీ మీరు ఉన్నట్టుండి మేము ఇరగకూడదు, మాకు సంబంధం లేదు అని అంటే అది ఎంతవరకు ప్రజలకి మనం ఉపయోగం చేసినట్టు ఉంటుంది. హైడ్రా అనే పేరుతో హైడ్రామా మొత్తానికి చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ చాలా హైడ్రామా. ఇప్పుడు ఆర్టీసీ ఆల్రెడీ లాస్ట్లో ఉన్నప్పుడు మహిళలకి ఉచిత బస్సు పెట్టేదానికన్నా అక్కడ వేరే ఏదైనా తీసుకొచ్చుంటే బాగుండేదేమో ఆ గ్యారెంటీలలో. మీరు ఎవరికైనా మంచి చేస్తానంటే మేము కాదనం, కానీ మీరు కొత్త బస్సులు వేయండి. ఎక్కడైతే టికెట్ ఇచ్చి హాయిగా ప్రయాణం చేద్దాము, మాకు ఖర్చు అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి కూడా సదుపాయం చేయాలి కదా. ఎక్కడున్నాయి? కానీ బీజేపీ ఎందుకంత పట్టు సాధించలేకపోతుంది తెలంగాణ మీద? తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో కానీ ముందు నుంచి బీజేపీ గ్రాస్ రూట్ లెవెల్లో పెరగలేదు. రాహుల్ అడుగుజాడల్లోనే ఇక్కడ రేవంత్ సర్కార్ నడుస్తుంది, ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా ఒక మాట ఉంది మేడం. చాలా హైడ్రామాలు నడుస్తాయి, అందులో 1, 2 అని కాదు, గ్రూపులు ఉన్నాయి. ఇప్పటి నుంచో హిందువులకి దగ్గరగా ఉండే మోదీ ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో స్టెప్ తీసుకోవడం వల్ల అది మోదీకి ప్లస్ అయిందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్న విషయం. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ మొదట్లో ఉన్న ఇది రామ మందిరానికి ఇప్పుడు తగ్గింది. మోడీజీ కానీ బీజేపీ కానీ మేము చెప్పిన విషయం అందరికీ బాగా నచ్చుతుంది. ఏంటి మేము చెప్పే విషయం ఏంటి? మీ మతం మీరు గౌరవించండి, మీ మతాన్ని మీరే కించపరచుకోవద్దు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. ఇవాళ మనం సకలం సమ్మేళనంలో భాగంగా దగ్గర 25 సంవత్సరాల రాజకీయ అనుభవం, అంటే ఎప్పటి నుంచో, అంటే తాతల దగ్గర నుంచి ఆవిడకి ఒక ఫ్రీడమ్ ఫైట్ అనేది తన ఇన్బిల్ట్గా ఉందనే చెప్పుకోవాలి. ఇవాళ ప్లస్ టీవీ అలాంటి గొప్ప రాజకీయ నాయకురాల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసింది ఆవిడ మన ఉప్పల శారద గారు. దగ్గర 17 సంవత్సరాల పాటు ఆవిడ కాంగ్రెస్లో పనిచేశారు. అలాగే ఇప్పుడు బీజేపీలో దగ్గర 13 సంవత్సరాల నుంచి ఆవిడ మహిళా సాధికారత కోసం ఎన్నో ఫైట్స్, అంటే 1, 2 అని చెప్పలేము, ముఖ్యంగా మహిళల కోసం ఆవిడ ఎప్పుడు ప్రతిసారి స్టాండ్ తీసుకుంటూనే ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి, అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇప్పుడు అలాగే హైదరాబాద్లో ఏం జరుగుతుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఇలాంటి విషయాలని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా, అంటే నాకు ఈ ఇంటర్వ్యూ చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం చాలామంది పొలిటీషియన్స్ని, బట్ ఇంత అనుభవం అనేది నేను నా ఈ 4-5 ఇయర్స్ కెరియర్లో ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంత అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది, నీకు ఎంతో తెలిసి ఉంటుంది అసలు రాజకీయ నాయకులు అంటే అసలు ఎలా ఉంటారు ఏంటని. ఎన్నో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, నోటికి ఒక మాట ఇచ్చేస్తారు తప్పితే చేసేవాళ్ళు చేయని వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ టైంలో ఇంత రాజకీయ అనుభవం ఉన్న మిమ్మల్ని కలవడం నిజంగా సంతోషంగా ఉంది. నాకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మేడం, అంటే మీరు మీ తాతగారి దగ్గర నుంచే మీ ఇన్బిల్ట్గా మీకు ఆ ఫ్రీడమ్ ఫైట్ అనేది అలవాటు ఉందనే మాకు ఇప్పటివరకు తెలిసింది. సో ఒక్కసారి మీ తాతగారి గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. మాది మొత్తం ట్రైబల్ ఏరియా, భద్రాచలం కార్నర్ ఆఫ్ అప్పుడు కలిసిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ మారుమూల ప్రాంతం. మాకు ఒకటే ఏంటంటే ఆ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం ఉండడం మాకు ఒక ప్రత్యేకత. అక్కడ వాళ్ళందరి మధ్యలో పుట్టి పెరిగి, అలా మా తాతగారు కురిచేటి శ్రీరామూర్తి గారు, వారు తన మొత్తం ఆయనకున్న ఆస్తి ఏదైతే పొలాలు పుట్రలు, బేసిక్గా మాది చాలా కలిగి ఉన్న ఆ ప్రాంతంలోనే అత్యధికంగా మంచి సంపద కలిగిన కుటుంబం. ఆయన వాటాకు వచ్చిన ప్రతి ఒక్క ఎకరం కానీ, ఇళ్ళు కానీ, భూములు కానీ అన్నీ కూడా మహాత్మా గాంధీ గారితో ఆయన ఉప్పు సత్యాగ్రహంలో నడిచారు. అది మేము చాలా గొప్పగా చెప్పుకుంటాము. కాకపోతే ఆ మారుమూల ప్రాంతంలో ఉండడం వల్ల ఆయనకి అంత రావాల్సినంత పేరు వచ్చిందో రాలేదో మాకంత తెలియదు. కానీ ఆయన ఎన్నో స్వాతంత్రం వచ్చాక కూడా నాకు బాగా తెలుసు, మమ్మల్ని తీసుకుని వెళ్ళి చిన్న ట్రైబల్ ఏరియాలకు వెళ్ళి, ఇలా వానాకాలం వస్తే వాళ్ళకి జ్వరాలు వస్తాయి, లేదా పిల్లలకి చదువులు ఉండేవి కావు. ఆ రోజుల్లో వాణి రమణారావు గారు, రాధాబాయి ఆనందరావు గారు ఇలాంటి ఎంపీలను తయారు చేసింది కూడా తాతగారే. వాళ్ళని చదివించి, ఎవరైతే అమ్మాయిలు 7-8 తరగతి వరకు చదువుతారో వాళ్ళకి అక్కడ చదువు లేకపోతే రాజమండ్రికి పంపేవారు. వాళ్ళకి
బోర్డింగ్ కానీ లాడ్జింగ్ కానీ అన్నీ ఇప్పించి సదుపాయాలు కలిగించి వాళ్ళు చదువుకున్నాక అందులో కొంతమంది పిల్లల్ని రాజకీయంగా కూడా రావాలని చెప్పి సర్పంచులుగా కానీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దారు. నా కళ్ళ ముందే ఎంతోమందిని నేను చూశాను. ఆ రకంగా మాకు ప్రజాసేవ అనేది బై బర్త్ అలానే మా నాన్నగారు కూడా మా భద్రాచలానికి ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల వరకు సర్పంచ్ చేశారు. అప్పుడు ఆ ఏరియాని డెవలప్ చేయడంలో చాలా కృషి చేశారు. మా నాన్నగారు కూడా మా ఫ్యామిలీకి రోషయ్య గారు చాలా అంటే సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవారు. నాన్నగారు కానీ కొంజేటి రోషయ్య గారు కానీ. ఆ రకంగా నేను పెళ్లి చేసుకుని సికింద్రాబాద్ మా మేనత్త గారు అబ్బాయి చేసుకొని నేను వచ్చాక కూడా నేను రాజకీయాలలో కానీ వైశ్య సంఘానికి కానీ బాగా పని చేస్తూ కృషి చేస్తూ అలా ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు ముందు నుంచి కూడా మహిళల కోసం మహిళలకి ఎప్పుడు కూడా అన్యాయం జరగకూడదు. ఎక్కడ ఏ మహిళ బాధపడుతున్నా నేను ముందుంటాను. నేను సుమారు 30 సంవత్సరాల క్రితం స్త్రీ స్వయం ఉపాధి కల్పన ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశాను. దాని నుంచి వాసవి స్వగృహ ఫుడ్స్ పెట్టి ఆ ఫుడ్స్ ద్వారా వచ్చిందంతా కూడా మా సంఘం నుంచి మహిళలందరికీ పేద మహిళలకి మేము ఎలా హెల్ప్ చేయగలిగితే అలా చేస్తూ వస్తున్నాం. అదే రకంగా ఇక్కడ 2 హాస్టల్స్ నడిపించడానికి కూడా నేను పూర్తి సహాయ సహకారాలు అందించి హాస్టల్ నిర్మాణానికి కూడా అందించాను. ఆ రెండింటికి కూడా ప్రెసిడెంట్గా చేశాను. ప్రస్తుతం రాష్ట్ర ఆర్యవైశ్య సంఘానికి కూడా నేను మహిళా అధ్యక్షురాలుగా సుమారు 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇదే కాకుండా నేను ఇంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, మీ అంతటా మీరు సంపాదించుకోవాలి అనే ఒక స్లోగన్తో ముందుకు వెళ్తాను కాబట్టి నేను కూడా ఒకటి సంపాదించాలి అనే ఉద్దేశంతో 2000లో నేను గార్మెంట్ ఇండస్ట్రీ మొదలుపెట్టాను. ఆ గార్మెంట్ ఇండస్ట్రీ ద్వారా 2007 నుంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను. సుమారు ఇప్పటికీ 15,000 మంది మహిళలకి ఉచితంగా కుట్టు నేర్పించాను. చాలా మందికి మిషన్లు ఇప్పించాము. మా సెంటర్స్ ఇప్పుడు సుమారు 42 సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్ర. మేము అందులో ఉచితంగా కుట్టు నేర్పిస్తాం. అంటే ముఖ్యంగా అదే అంటున్నాను కదా, ప్రతిసారి మహిళల వైపు స్టాండ్ తీసుకుంటూ ఉండడంలో ఫస్ట్ పొజిషన్లో ఎవరుంటారంటే మీ పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆర్యవైశ్య అందులో కూడా ఆ మహిళల కోసం చేస్తారనేది వాళ్ళకు కూడా ఎప్పటి నుంచో బ్లడ్లో ఉన్నదే అది. సో అదే కంటిన్యూ అవుతుంది అనుకోవాలి. మేడం, ప్రస్తుతం మనం ఒక అప్డేట్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్న హైడ్రా ఏదైతే మనకి సంబంధించిన ఒక్కొక్కటి కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయో దీన్ని ఏ విధంగా చూడాలంటారు మీరు? యాక్చువల్గా హైదరాబాద్, ముఖ్యంగా హైడ్రా అనేది హైదరాబాద్లోనే ఇప్పుడు పనిచేస్తుంది. ఈ హైడ్రా అనేది చెరువులు కుంటలు కాపాడాలని చెప్పి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. సుమారు ఇక్కడ 28-30 చెరువులు ఉంటే ఒక 900 వరకు కూడా అపార్ట్మెంట్స్ వాటి మీద వీటి మీద కట్టినవి ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అయిపోయి కమర్షియల్ ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బఫర్ జోన్స్ లో ఉన్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలే కదా వీటన్నిటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాక్సిమం పర్మిషన్స్ ఇచ్చి ఉండొచ్చు. అంతే కదా. కాకపోతే ఇప్పుడు నాకు ఉద్దేశం ప్రకారం సరే మీరు నాగార్జునది తీసేశారా, తర్వాత మరి సీఎం గారి తమ్ముడికి నోటీసులు ఇచ్చారా, అపార్ట్మెంట్ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారా అనేది కాదు సమస్య. ఎవరైతే అన్ని సంవత్సరాల నుంచి ఇళ్లలో ఉంటున్నారు, అది కూడా మధ్యతరగతి పేదవారు ఉంటున్నారు, అప్కమింగ్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళందరికీ మీరు ఉన్నట్టుండి మేము ఇరగొడతా మాకు సంబంధం లేదు అని అంటే అది ఎంతవరకు ప్రజలకి మనం ఉపయోగం చేసినట్టు ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఇచ్చిన 6 గ్యారంటీలని ఏమాత్రం పట్టించుకోలేదు. సుమారు 8 నెలల కాలం అయిపోయింది. ఈ 8 నెలల కాలంలో కూడా ప్రతి విషయంలో కూడా ఒక్క బస్సు తప్ప, ఆ బస్సులు కూడా నాకు తెలిసి మంచి మంచి బస్సులు, చక్కగా ఉండే బస్సులు, ఇంకా కొత్త బస్సులు అలాంటివి ఏం లేవు. ఉన్న బస్సుల్ని మాత్రం ఆ మహిళల కోసం వాడుతున్నారు. అది తప్ప వేరే ఏ ప్రాజెక్ట్ కానీ ఏ పథకం కానీ సక్సెస్ఫుల్ గా నడవట్లేదు, పూర్తిగా నడవటం లేదు. ఒక పథకాన్ని ఒక 20%, 30% ఎక్కడో అక్కడక్కడ 100 మందిలో 2 3 ఇచ్చి మేము ఇచ్చేసామని చెప్పేసి మీడియాలో చెప్పుకోవడం తప్ప అది ఎక్కడ కూడా జరగలేదు అన్న విషయం మనందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా మీడియాలో ఉన్న మీ అందరికీ కూడా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మా అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు, అమ్మ ఇక్కడ ఇది లేదు అది లేదు. మీకు రైతు ప్రభుత్వం రైతులకు వెంటనే 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, 100 రోజుల్లో అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటివరకు కూడా సుమారు 36,000 కోట్ల రూపాయలు అవుతాయని తెలిసినప్పుడు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసి నీకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి,
నీకు అన్ని ఎకరాలు ఉన్నాయి, నువ్వు ఈ రైతువి, నువ్వు అలా పండిస్తున్నావు, నువ్వు ఇలా పండిస్తున్నావు, నీకు ఈ కాగితం సరిగా లేదు, ఆ కాగితం సరిగా లేదనే వంకలతో మోర్ దాన్ 50%, ఆల్మోస్ట్ 60-70% రైతులు ఈ రోజుకి కూడా బాధపడుతున్నారు. రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మేము ఎంతో ఆశపడ్డాము. ప్రతి రైతుకి కూడా ఏంటంటే రైతుకి గ్యారంటీ లేదు. పాపం అంత పంట వస్తుంది, ఏదో ఒక వాన వస్తుందో లేకపోతే వరద వస్తుంది, తుఫాన్ వస్తుంది, కొట్టుకుపోతుంది. లేదు అంటే బాగా విరివిగా పండినప్పుడు డిమాండ్ పడిపోతుంది. అలాంటి రైతు, మన రైతే రాజు అని మనం ఎందుకంటాం? రైతు ఎప్పుడైతే సుభిక్షంగా ఉండి ఆనందంగా ఉండి, రైతు బిడ్డ కూడా నేను రైతు బిడ్డని, నేను వ్యవసాయమే చేస్తాను అనే పరిస్థితి దేశంలో రావాలి. ప్రతి రైతు బిడ్డ కూడా ఏమనుకుంటున్నాడు ఈరోజు? నేను బీటెక్ చదివించి ఐటీకి పంపిస్తే చాలు, నా కొడుకుని ఎక్కడ పోతాడు, నేను ఇక రైతు వ్యవసాయం చేయించను అనుకుంటున్నాడు. ఎందుకు? ఆ కష్టం ఎందుకు తీసుకొస్తున్నాం మనం? మరి ఇన్ని రోజులు మీరు చెరువుల మీద, కుంటల మీద ఉన్న వాటినన్నిటినీ కూలగొట్టి ఏదో ఒక సంచలనం సృష్టిస్తున్నారు తప్ప దానివల్ల రాష్ట్రానికి ఇంతవరకు కూడా మేలు జరిగిందైతే లేదు. ఇక ముందు నాకు తెలిసి కూడా దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఉన్న వాటిని సంరక్షించండి, మరీ కమర్షియల్గా కట్టిన వాటిని తీయండి, నేను కాదనను. కానీ నిరుపేదల్ని కానీ అదే రకంగా మధ్యతరగతి వారిని కానీ కష్టపెట్టవద్దు. వారికి పునరావాసం కల్పించండి. మీరు చేయదలుచుకుంటే పునరావాసం కల్పించి ఆ యొక్క నాలాల మీద ఉన్నవి కానీ, కుంటలు కానీ, చెరువులు కానీ చేయాలి ఖచ్చితంగా. సిటీలో అండర్ గ్రౌండ్ ఏదైతే సివరేజెస్ ఉన్నాయో అవి ఇంతవరకు సరిగా లేవు. మీరు ఆ ప్లాన్ తెప్పించుకోండి. అసలు ఏంటంటే ఆ జిహెచ్ఎంసీ ఎందుకు ఉందో, దాని పని ఏంటో అన్న విషయం వీళ్ళెవరు పట్టించుకోరు. జిహెచ్ఎంసీ మేయర్ ఎందుకండి? మేయర్ని ఎలక్ట్ ఎందుకు ఎలక్ట్ చేసుకున్నారు? కార్పొరేటర్స్ ఎందుకు? వాళ్ళకి ఏం పనులు ఉన్నాయి? అంటే మీరు మళ్ళా హైడ్రా అనే స్పెషల్ ఒక ఇది వేసుకొని దాని ద్వారా మీరు ఒక ఐఏఎస్ని పెట్టుకొని మీరు చేసుకుంటే, మరి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీలు ఎందుకు ఉన్నాయి, కార్పొరేటర్స్ ఎందుకు ఉన్నారు, మరి వీళ్ళందరి పని ఏంటి? అంటే ఇంతకుముందు ఇచ్చిన పర్మిషన్ల సంగతి ఏంటి? అవి కూడా ప్రభుత్వ స్టాంపుతోనే కదా వీళ్ళు వచ్చి కట్టింది. మరి వీళ్ళందరికీ లేని పనిష్మెంట్ కట్టుకున్న వాళ్ళకి ఎలా ఇస్తారు? అది ఎలా కట్టారు అన్నది కాదు, కట్టేశారు. కట్టేసినప్పుడు ఎవరేం చేశారు? కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి ప్రజలకి కష్ట నష్టం కలగకుండా ప్రజల సైడ్ కూడా ఆలోచించి, హైడ్రా అనే పేరుతో హైడ్రామా మొత్తానికి చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ. చాలా హైడ్రామా. ఇదేంటంటే ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని చెప్పగలను. ఎక్కడైతే రైతులకి రుణమాఫీ చేయలేదో రైతులందరూ అక్కడక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మసిలిపోతూ ఉంది. అరే మేము ఇంత కష్టపడి 100 రోజులు అన్నారు, ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, అంటే సుమారు 250 రోజులైంది. మీరు డబల్ కూడా త్రిబుల్ కూడా అయిపోతుంది మీరు అన్నసానికి. కనీసం ఇప్పటివరకు మాకేమీ రాలేదు, వానలు పడుతున్నాయి, విత్తనాలు కొనాలి, ఇంకా వాళ్ళకి ఇక్కడ రుణమాఫీ అయితే కదా కొత్త రుణం వస్తుంది. కొత్త రుణం ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ కూడా దున్నుకోవడానికి కానీ, ఎరువులకు కానీ అన్నిటికీ కూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన సహాయంతో ఈరోజు ఎరువులన్నీ కూడా చాలా ఖచ్చితంగా, చాలా ఇదిగా అన్నమాట అన్నట్టుగా వరిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులకి చేస్తానన్నది కూడా చేయటం లేదు. ఆ ఒక్క సమస్యని పక్కకు చేయాలి. అదే రకంగా మహిళలకి మీరు 2500 ఇస్తాం మహాలక్ష్మి అన్నారు, మహాలక్ష్మి లేదు. గ్యాస్ అంటే 100కి 5-6 10 మందికో ఇస్తున్నారు, అది కూడా లేదు. మరి ఇంకొక విషయం, మరి నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా లేదు. ఏం చేస్తున్నారు మరి? ప్రజల్ని ప్రతి ప్రభుత్వం రావడం మోసం చేయడం ఇదే జరుగుతుంది ఇక్కడ. మేడం, ఇప్పుడు ఆర్టీసీ ఆల్రెడీ లాస్ లో ఉన్నప్పుడు మహిళలకి ఉచిత బస్సు పెట్టేదానికన్నా అక్కడ వేరే ఏదైనా తీసుకొచ్చి ఉంటే బాగుండేదేమో ఆ గ్యారెంటీలలో. దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళే తప్పితే అది బాగుంది, ఇది సక్రమంగా ఉంది అని ఆనందపడ్డ వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు. ఈవెన్ ఆ టైంలో ఆటో డ్రైవర్లు కూడా ధర్నా చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఆ టైంలో ఈ డెసిషన్ ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు ఇచ్చారండి, మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చారు, సరే మేము కాదనం. కొంతమంది మహిళలకి కొద్దిగా ఆదాయం అది సమకూరుతుంది. ఎందుకంటే ఒక జాబ్ చేసే మహిళకి రావడం పోవడంలో ఒక 1000-1500 ఏదన్నా బస్ పాస్ తీసుకునేది మిగులుతుంది. మీరు ఎవరికైనా మంచి చేస్తానంటే మేము కాదనం. కానీ మీరు కొత్త బస్సులు వేయండి. ఎక్కడైతే టికెట్ ఇచ్చి హాయిగా ప్రయాణం చేద్దాము, మాకు ఖర్చు అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి కూడా సదుపాయం చేయాలి కదా. ఎక్కడున్నాయి ఆ బస్సులు? ఏవి? అన్ని ఫ్రీ అనేవారికి అక్కడ ఏమైపోతుంది? మేము పర్వాలేదు 10 రూపాయలు ఇచ్చైనా నేను కొనుక్కుంటాను, నేను అక్కడి నుంచి అక్కడికి వెళ్తాను అనే వాళ్ళకి ఈరోజు పరిస్థితి బాగాలేదు. ఆ బస్సులు కూడా మీరు ఎంతవరకు రిపేర్స్ చేస్తున్నారు, ఎంతవరకు బాగున్నాయో అసలు ఒక్కళ్ళు ఆనందంగా లేరు. అది ఎక్కడ ఆగిపోతుందో ఏమైపోతుందో అన్నట్టుగానే ఉన్నాయి ఆ బస్సులు. మీ దగ్గర ఖజానా అంతా ఖాళీ అన్న విషయం అందరికీ తెలిసిందే.
అంత ఖజానా ఖాళీ అయినప్పుడు మీరు ప్రతి ఒక్క మనిషిని ఆర్థిక స్వావలంబన ఎలా, ఏ ఒక్క మహిళ కానీ, ఉద్యోగి కానీ, యువకుడు కానీ ఆర్థికంగా వాళ్ళు బలపడాలి. ఆర్థికంగా బలపడాలి అంటే ఒకళ్ళు పావలానో రూపాయో ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన ఏ కుటుంబం కూడా ఆర్థికంగా బలపడదు. మీరు మనకు సామెత చాలా మంది చెప్తూ ఉంటారు, మీరు ఉచితంగా రోజు ఒకటి ఇచ్చినా సరే చేపలు అంటారు కదా, అవును, పట్టుకోవడం నేర్పించండి, కావాల్సినన్ని పట్టుకొని తింటారు. సో ఆ రకంగా మీరు ఉద్యోగ భృతి కల్పించండి, ఇండస్ట్రీస్ తెప్పించండి. అదే రకంగా మహిళలకి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు పెట్టించండి. ఈరోజు స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో సుమారు 500 పైచిలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. అవి స్టేట్లో ప్రతి డిపార్ట్మెంట్లో తెప్పించండి, ప్రతి మినిస్ట్రీలో ఉన్నాయి. మీరు తెప్పించుకుని దాని ద్వారా అందరికీ కూడా, ఒక ప్లంబర్ కానివ్వండి, ఈరోజు మహిళా పురుషుడు అనే భేదం ఎక్కడా లేదు. 18 సంవత్సరాలు పైబడిన ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ నేర్చుకోవచ్చు, ప్లంబింగ్ నేర్చుకోవచ్చు, స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు, ఈ కార్పెంటర్ పనులు నేర్చుకోవచ్చు, ఐటీ నేర్చుకోవచ్చు, కంప్యూటర్ నేర్చుకోవచ్చు, చదువు నేర్చుకోవచ్చు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇటువంటివన్నీ నేర్పిస్తే వాళ్ళకు ఒక ఆదాయ వనరులు. ఇంట్లో కూర్చుని కూడా అమ్మాయిలందరూ ఈరోజు నేను నేర్పించిన 15,000 మంది కూడా తనకి తాను కనీసం నా దగ్గర ఏమీ లేదు, మా ఆయన ఈరోజు తేకపోయినా నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను అనుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు మిషన్లు కొనుక్కున్నారు. రోజుకి 1-2 బ్లౌజులు కుట్టుకున్నా వాళ్ళ కనీసం రోజుకు ఒక 500-600 వస్తాయి. చాలా మంది వెళ్ళలేరు. మీరు ఇంట్లో పనులు చేయడానికో పొలం పనులకో వెళ్ళలేని మహిళలు ఉంటారు. వాళ్ళు కూడా తన పిల్లల్ని చదివించుకోవాలి, లగ్జరీ లైఫ్లో కొంచెం గొప్ప ఒక చిన్న టీవీ కొనుక్కోవాలి, ఓ మొబైల్ కొనుక్కోవాలి, లేదా ఇంట్లో ఆర్థికంగా భర్తకి హెల్ప్ చేయాలి, చాలా ఉంటాయి కదా. ఆ రకంగా ఆర్థిక స్వావలంబన ఉండాలి. ప్రజలకి ఒక అపార్ట్మెంట్లు వస్తున్నాయి అని అంటే ఇష్టమైనట్టు పర్మిషన్లు ఇచ్చేసిన ప్రభుత్వం మీద కూడా ఉంది. మ్యాక్సిమం మన ఈ యొక్క 78 సంవత్సరాలలో ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలు చూడలేక నేను బయటకు వచ్చాను. అంతే కదా. అది అటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మీకున్న అవకతవకల ముందు సరిచేయండి. మీకు ఎన్నో అవకతవకలు ఉన్నాయి ఇందులో. చెట్లు కత్తిరిస్తారు, అవి రోడ్ల మీద పడేసి సంవత్సరాల తరబడి తీయరు. ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి, ప్రతి పోల్కి కుప్పలుగా ఈ నెట్ వైర్లు వేలాడుతూ ఉన్నాయి. యాక్చువల్గా అయితే మీరు అన్నట్టు తప్పక్కడే జరిగింది, మళ్ళీ దాన్ని మేము సరిదిద్దుతున్నాం అంటూ హైడ్రామా క్రియేట్ చేస్తారు. హైడ్రా అనేది హైడ్రామా నిజంగా. అందుకే పర్మిషన్లు ఇచ్చింది వాళ్ళే, ఇవాళ కూలగొడుతుంది వాళ్ళే. ఏంటంటే ఒక మీడియాని కానివ్వండి, ప్రజల్ని కానివ్వండి, వాళ్ళ అటెన్షన్ తిప్పడానికి. ఇది ఓన్లీ అటెన్షన్ తిప్పడానికి. కానీ ఇది నేను కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చూసా. ఏంటది మిషన్ కాకతీయ అని చెప్పి దానికి ఒక 60,000 కోట్ల బడ్జెట్ తీసుకుని ఏం చేశారో ఇంతవరకు మనకు తెలియదు. దానికి అందరూ ఒకటే పేరు పెట్టారు, కమిషన్ కాకతీయ అని. అవును, అదైపోయింది. అదైపోయాక ఈ రోజు ఏం చేశారు, మళ్ళీ మీకు ఇక్కడ నిజంగా 60,000 కోట్లు అక్కడ బాగా ఉపయోగించి ఉంటే ఈ రోజు కొన్ని చెరువులు ఉండే కదా, నాలాలన్నీ బాగుపడి ఉన్నాయి కదా. అక్కడ మేము డబుల్ బెడ్రూమ్ రేపిస్తాం అని చెప్పేసి 10 సంవత్సరాలు కూడా అందరినీ మాయ చేశారు. ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మారు. గృహలక్ష్మి అన్నారు, ఏ లక్ష్మి లేదు ఇక్కడ. ప్రతి లక్ష్మితో ఓటేయించుకునే వరకు మీరు రకరకాల అబద్ధాలు చెప్పారు. ప్రత్యేకంగా నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా, మోడీజీ ఏదైనా సరే తన మాట తను చేయగలిగితేనే చెప్తున్నారు. ప్రతి మహిళకి ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ ఇస్తానన్నారు, కొన్ని కోట్ల బాత్రూమ్లు ఇచ్చారు. ఉజ్వల ద్వారా మేము ఉచిత గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఇస్తామన్నారు, ఖచ్చితంగా అది ఇచ్చారు. ₹1 నార్త్ ఇండియాలో గోధుమలు ఇస్తున్నారు, సౌత్ ఇండియాలో రైస్ ఇస్తున్నారు. ఇలా ఇవ్వగలిగేవన్నీ కూడా చెప్తున్నారు, ఇచ్చింది ఇచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎంతవరకు ఇవ్వుతారో అదే చెప్పండి. ఈరోజు 6 గ్యారంటీలు అని చెప్పి గెలిచాక ప్రజలని మభ్యపెట్టడానికి. కానీ ఇన్ని గ్యారంటీలు ఇస్తున్నారు, వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చి గెలిచారు. కానీ పోనీ మీరు అనుకున్నట్టు మోదీ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని గ్యారంటీలు ఇస్తూ నిలబడుతూ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు ఏపీ గురించి పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ వరకు వచ్చేటప్పటికి ఎందుకు ఆ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నా, ఒకవేళ పార్టీ వద్దనుకున్నా బీజేపీని గెలిపించే పరిస్థితి ఎక్కడ కనిపించలా. పోనీ ఆప్షన్ లేకే కాంగ్రెస్ ని గెలిపించారనుకుందాం, కానీ బీజేపీ ఎందుకు అంత పట్టు సాధించలేకపోతుంది తెలంగాణ మీద? మొన్నైతే ఎలక్షన్ లో మోదీ గారు వచ్చి ఇక్కడ మనకి అక్కడ ఇక్కడ సభలు పెట్టినా కూడా ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డ పరిస్థితి కనిపించట్లే. ఎందుకు కారణం? అంటే ఈ రోజు మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం 2 సీట్ల నుంచి
కేంద్ర ప్రభుత్వానికి 10 సంవత్సరాల్లో వచ్చింది. అలానే ఇక్కడ కూడా తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో కానీ ముందు నుంచి బీజేపీ గ్రాస్ రూట్ లెవెల్లో పెరగలేదు. ఎక్కడైతే కార్పొరేటర్స్, మన సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా విలేజ్లో ఈ హిందీ బేస్ ఎక్కువ హిందీ బేస్ అవడం వల్ల అది కొంచెం తగ్గిందేమో అని నేను అనుకుంటా. అక్కడ ఇప్పుడు మేము ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్లో ముఖ్యంగా ఏదైతే మాకు కావలసిన ఆ యొక్క స్ట్రెంగ్త్ని, రూట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మన చెట్టు కూడా అలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మేము గ్రాస్ రూట్ లెవెల్లో ఇప్పుడు చాలా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాం. వచ్చే ఎలక్షన్స్ కి ఖచ్చితంగా ప్రజలు బీజేపీనే ముఖ్యమంత్రిని చేస్తారు. మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా అంతకు ముందు ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చి సభలు చేసింది లేదు, ఏమీ లేదు. కానీ ఈసారి మేము గట్టిగా నిలబడాలని చెప్పి అటు ప్రధాని మోదీ దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద సభలు నిర్వహించారు. మోదీ కోసం జనం కూడా అంతే విపరీతంగా, చాలా బాగా. కానీ ఇప్పుడే సాధించలేంది ఇంకా ఫ్యూచర్ మీద ఏ హోప్ తో ఉన్నారు అంటున్నా. ఇప్పుడు ప్రజలు కొంచెం ఏమైందంటే 6 గ్యారంటీలు ఇలాంటివి నమ్మారు. మేము ఆ గ్యారంటీలు అవి ఇవి మా మేనిఫెస్టోలో ఇవ్వలేదు. మేము చేయగలిగిందే చెప్పాము. మీకు ప్రతి స్ట్రీట్ వెండర్కి కూడా 10,000 రూపాయలు సహాయం చేసాం. అట్లా ప్రతి ఒక్క పథకాన్ని కూడా చెప్పింది చెప్పినట్టు చేసాం తప్ప ఏదో ఒక మాయ చేసి మీకు ఇది ఇస్తున్నాం మీరు చేయండి అని చెప్పలేదు. మేము చేసాము చూడండి అని చెప్తున్నాం. మేము ఈ 10 సంవత్సరాల్లో ప్రజలందరూ మోడీ గారిని నమ్మారు. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్లో మాకు ఏ ప్రాబ్లం లేకుండా అక్కడ మంచి ప్రభుత్వం మళ్ళీ కూడా వచ్చింది. 3వ సారి కేంద్ర ప్రభుత్వం రావడం అనేది చాలా రేర్. అటువంటిది 3వ సారి కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ కూడా బీజేపీ మోడీజీ ఉన్నారు అని అంటే దానికి పూర్తిగా ప్రజల విశ్వాసమే. ఆ ప్రజా విశ్వాసం అనేది ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో ఇక ప్రతి చోట కూడా బీజేపీకి ఒక నియమబద్ధమైన ఇవి ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్. దాంట్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో 4 ఉన్నారా 25,000 తీసుకోండి, మీ ఇంట్లో 5 ఉన్నారా ఇంకొక 30,000 తీసుకోండి అని ఇచ్చే అలవాటు లేదు. మీరు మమ్మల్ని నమ్మితే మీరు ఓటేయండి, మిమ్మల్ని మేము బాగు చేస్తాం. మీరు ఇప్పుడు ఏదైతే అమ్ముడుపోతున్నారో దానివల్ల మీకు అడిగే హక్కు ఉండదు. నేను ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని అడగాలంటే ఏమన్నా నాకు ఉచితంగా చేసావా అంటాడు. ఆ రకంగా ఈరోజు అడిగే హక్కు లేదు. ప్రజలకి మేము అడిగే హక్కు ఇస్తున్నాం, మీరు అడగండి. కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించి సరైన క్యాండిడేట్ లేడనుకోవచ్చా? ఎవరైనా సరే సింహాసనంలో కూర్చుంటేనే రాజు అవుతాడు. ఆ సింహాసనంలో కూర్చునే వరకు అందరు కూడా మామూలుగానే కనిపిస్తారు. అలా కనిపించడం వేరు, ఒక ఉవ్వెత్తున మాట వచ్చి గెలిచేది వేరు. ఒక ఊపు వస్తుంది అప్పుడు. ఒక నాయకుడు, మా నాయకులందరూ ఎవరు తక్కువ లేరు, అందరూ కూడా మంచి నాయకులు. ఒక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా ప్రజల్ని మోసం చేసే మాటలు, వాళ్ళ దగ్గరకు వస్తే ఏదన్నా పని అడిగితే చేస్తానులే అని 10 సార్లు తిప్పించుకునేట్టు కానీ ఏ రకంగా లేదు. చాలా ఒక డిసిప్లైన్డ్ వాతావరణం ఉంటుంది కాబట్టి అట్లా మీకు కనిపించవచ్చు. కానీ నాయకులందరూ మంచి వాళ్ళు, అందరికీ బలం ఉంది. కానీ ఇప్పటికీ నాకు తెలిసి కొన్ని జిల్లాలు చాలా వీక్గా ఉన్నాయి. మీరు అన్నట్టు నాయకులు లేరు, నాయకులు చాలా జిల్లాల్లో లేరు. ఆ జిల్లాలు కొంచెం మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రంగారెడ్డిలో బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కొన్ని జిల్లాలు బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. కానీ కొన్ని జిల్లాలు చాలా వీక్గా ఉన్నాయి. ఆ వీక్గా ఉన్న జిల్లాల్లో మీరు అన్నట్టు నాయకులని గట్టి తీసుకుంటే ఖచ్చితంగా ఈసారి మాత్రం బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో చేసే ప్రతి పనిని ఈరోజు ఒక భారతదేశంలోనే కాదు దేశ విదేశాలలో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చూస్తున్నారు. కాబట్టి అలానే ఎప్పుడైతే ఇక్కడ కూడా మేము ఆ యొక్క దాంతోనే విదేశాలలో ఉన్న మహిళలు కానీ విదేశాలలో ఉన్న పురుషులు కానీ మోడీజీ అంటే ఎంతో హ్యాపీగా చూస్తారు. ఎందుకంటే ఈరోజు మనం అగ్రగామి దేశాల్లో ఒక దేశంగా ఉన్నాం. మన దేశం ఎప్పుడు అసలు బీద దేశంగా ఉండి ఏడుపులతో ఉండేది. అటువంటిది ఈరోజు మన దేశాన్ని వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారు. వేరే కంట్రీస్, యుఎస్ కానివ్వండి, కెనడా కానివ్వండి, రష్యా కానివ్వండి, వీళ్ళందరూ మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అంటే భారతీయ సంస్కృతిని ఇంత ఆదరిస్తున్నారు, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే భారతీయ సంస్కృతికి ఎంత పేరు. మోదీ గారు దాన్ని అంతే డెవలప్డ్గా మన సంస్కృతిని తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టు దేశ విదేశాలు కూడా ఇవాళ మోదీని తలుచుకుంటున్నారు, అలాగే మన భారతీయ సంస్కృతిని కూడా తలుచుకుంటున్నారు. అంటే నిజంగా మీరు చెప్పింది మాత్రం 100% రైట్ మేడం. అలాగే అనిపిస్తుంది బీజేపీ ఖచ్చితంగా అండి. ఇక్కడ ఉన్న యువత జనరల్ గా యువత ఎవరిని నమ్మరు. యువత నమ్మాలి అని అంటే దానికి గట్టి ఆధారం ఉండాలి. యువత మోడీజీని చాలా ఇదిగా అందరూ ప్రతి ఒక్క యువత యువకులు కూడా మోడీజీని ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఆయనని ఫాలో అవుతున్నారు, ఆయన భావాలని అర్థం చేసుకుంటున్నారు. అంటే దానికి ఆయన చేసే పనిలో ఖచ్చితంగా మంచి
ఉంది కాబట్టి యువత ఫాలో అవుతున్నారు. యువతను ఎప్పుడు మార్చలేరు. పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఎన్నో దెబ్బలు చూసి దెబ్బలు తిని మంచి చెడు చూసి కొంచెం అడ్జస్ట్ అవుతారు. కానీ యువత అలా అవ్వరు. వాళ్ళకి అప్పుడే అన్ని రకాలుగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మంచిని మంచే చూస్తారు, చెడుని చెడు చూస్తారు. ఈ రోజు యువత మొత్తం దేశ విదేశాల్లో కూడా మోడీజీని చూస్తున్నారు అని అంటే దానికి కారణం నిజంగా కూడా అది ఆయన యొక్క మంచి భావాలు. ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్న బీజేపీ మొత్తం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది అని అంటే ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచించి ఎవరికి తానొప్పక నొవ్వింపగా అన్నట్లుగా దాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి మన టెంపుల్స్లో ఏదైతే మనం సాంప్రదాయ దుస్తులు వేసుకునే వెళ్ళాలి, సాంప్రదాయంగా ఉండాలి అనే రూల్స్ ఉన్నాయి. ఎవరు కూడా కాదంటం లేదు. అవును, కరెక్టే అంటున్నారు. కాంగ్రెస్తో ఉన్న మీకున్న అనుభవంతో నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ తెలంగాణలో గెలిచింది రేవంత్ రెడ్డి సర్కార్ అయినా సరే ప్రజలు పోనీ రేవంత్ని చూసి ఓట్లు వేశారా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓట్లు వేశారని పక్కన పెడితే, కానీ రేవంత్ గవర్నమెంట్ చేసే అంశాల విషయానికి వస్తే ఈయన పైన ఎంతైనా అటు సోనియా గాంధీ ప్రభావం పడుతుంది. రాహుల్ అడుగుజాడల్లోనే ఇక్కడ రేవంత్ సర్కార్ నడుస్తుంది. ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా ఒక మాట ఉంది మేడం. అసలు దీని నిజంగా వాళ్ళ ప్రభావం అదే విధంగా ఉంటుందంటారా? కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి జరిగేదే ఇది. ఏంటంటే ఎవరైతే సీఎంగా ఉంటాడో ఆయనకి ప్రజల్ని చూసే సమయం కన్నా తన సీటుని చూసే సమయానికే ఎక్కువ టైం పడుతుంది. అక్కడక్కడే 10 గ్రూపులు ఉంటాయి. ఏ నిమిషంలో ఏ సోనియా గాంధీ గారు వచ్చి అయ్యా నువ్వు రిజైన్ చేయి, నువ్వు కూర్చో అని అంటారో తెలీదు. ఏదైనా జరగచ్చు. కాబట్టి ప్రతిసారి కాంగ్రెస్లో ఉన్న ప్రతి వాళ్ళకి పిసిసి ప్రెసిడెంట్ అయినా సరే, సీఎం అయినా సరే వాళ్ళ సీటుని వాళ్ళు జాగ్రత్త పరుచుకోవడానికే ఉన్న సమయం అంతా ముందు సగం సమయం దానికే వెచ్చించాల్సి ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని కోవర్టులు ఉంటారు, చాలా బాగా అక్కడికి తెలుస్తూ ఉంటారు. అక్కడ తెలిసి తెలియక అక్కడ ఉన్న కమిటీ ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలి తప్ప ఇక్కడ వీళ్ళ సొంత నిర్ణయం అనేది ఏది ఉండదు. సొంత నిర్ణయం తీసుకున్న మర్నాడే రిజైన్ చేస్తాడు. ఏ సీఎం అయినా అంతే. ఇది ఒక్కళ్ళకని ఇద్దరికని చెప్పడం లేదు. ఒకసారి అయితే ఒక 5 సంవత్సరాల్లో 4 సీఎంలను మార్చిన ఘనత కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడున్న సీఎం కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ కానివ్వండి, మంత్రి కానివ్వండి సొంత నిర్ణయాలు తీసుకుంటారు అన్నది మాత్రం ఖచ్చితంగా అబద్ధం. ఇంతమంది అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఉండగా మరి తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డినే ఎందుకు సీఎంగా చేశారు అంటే దీని వెనకాల ఏదైనా గేమ్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. అప్పుడు ఫైట్ కూడా అయింది. ఇంతమంది సీనియర్ నాయకులు ఉండగా రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రపోజ్ చేశారు అని చెప్పి. సో దీని వెనకాల ఏముందనుకో చాలా హైడ్రామాలు నడుస్తాయి. అందులో 1, 2 అని కాదు, గ్రూపులు ఉన్నాయి. అది పబ్లిక్ గానే అందరు చెప్తారు అవును మా గ్రూప్ అని. ఏ గ్రూప్ ఎవరిని సపోర్ట్ చేస్తుందో, ఏ గ్రూప్ ని ఎవరు వెన్నుపోటు పొడుచుకుంటారో, ఎవరు ఎక్కడ సక్సెస్ అవుతారో అది ఆ గేమ్ లో పార్ట్ ఆఫ్ ద గేమ్ వాళ్ళకి. అంతేకాని వేరేదేం ఉండదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఇటువంటి వాళ్ళందరూ సీనియర్స్, పిసిసి ప్రెసిడెంట్లు చేశారు. తర్వాత చాలా మంది ఇంకా చేసిన వాళ్ళు. రాజకీయ అనుభవం లేదు రేవంత్ రెడ్డి గారికి. సో అలాంటప్పుడు అంటే ఈ పొజిషన్ ఇచ్చిన వెనక నిజంగానే అది ఒక్కొక్కళ్ళ అదృష్టం. అది సమ్ టైమ్స్ లక్ ఫేవర్స్. ఆయన మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత తక్కువ టైంలో సీఎం అవడం అనేది, పిసిసి ప్రెసిడెంట్ అవడమే ఒక గ్రేట్ ఇష్యూ. దాని నుంచి సీఎం అయ్యారు. అది హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ అక్కడ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. నిన్నటికి నిన్న ఈరోజు న్యూస్లో చూసాను, మరి రాజగోపాల్ రెడ్డి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే సీఎం అని అనౌన్స్ చేశాడు. అంటే ఏంటి అర్థం? ఒక సీఎం ఉండగా ఇంకొక సీఎం అని ఒక మరి సీనియర్ నాయకుడైన రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతున్నాడు నేడో రేపు అన్నట్టు అంటే దానికి ఎన్ని రకాల అర్థాలు ఉంటాయి మీరు ఆలోచించుకోండి. అది కూడా ఒక స్టేజ్ మీద. అంతే, రైట్. సో అది దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ సెంట్రల్లో ఏమవుతుందో అదే ఇక్కడ నిర్ణయం అవుతుంది తప్ప ఇక్కడ తీసుకునేవి ఏవి ఉండవు. ఇక్కడి నుంచి ఎన్ని బ్యాగులు అక్కడికి వెళ్తే అక్కడి నుంచి అన్ని హామీలు ఇక్కడికి వస్తాయి. కానీ దానివల్ల నష్టపోయేది ఎవరు అంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణలో ఏం జరుగుతుందో అనుభవం ఉండదు. ఇక్కడ తెలిసిన ఆయనకి పెత్తనం చేసే ఇది లేదు. సో పూర్తిగా నష్టపోయేది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకి అన్ని బాగా తెలుసు. ఎప్పుడైతే కర్ణాటకలో మనకన్నా ఒక 6 నెలల ముందు ఎలక్షన్ అయిందో కర్ణాటక ప్రజలు యాక్చువల్గా చాలా బాధలు పడ్డారు. అసలు ఒక రోడ్ వేయడానికి పైసలు లేవు, ఒక చిన్న డెవలప్మెంట్కి పైసలు లేవు, ఏ రకంగా కూడా ధనం లేక ఖజానా ఖాళీ అయ్యి ఇచ్చిన
హామీలు నిలబెట్టుకోలేక చాలా కష్టాలు పడి అయినా సరే తెలంగాణలో ఎలక్షన్లు అయ్యే వరకు కూడా లాక్కొని వచ్చారు. మేము ఎప్పుడు వెళ్ళినా కర్ణాటకకి వెళితే ప్రతి వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ని పొరపాటున ఎంచుకున్నాం మేడం అని దండం పెట్టేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పే పనే లేదు, అంత బాగా పెట్టేవాళ్ళు. ఏంటమ్మా మీకు మహిళలకి గృహలక్ష్మి ఇచ్చారా అంటే ఎక్కడ మేడం 2500 ఇస్తానన్న వాళ్ళు 2 నెలలు 3 నెలలు అయింది ఇంకా మాకు ఇవ్వనే లేదని చెప్పారు. మరి కరెంటు అవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు అని అంటే కొన్ని ఇప్పుడు అదే మనం అనుకున్నట్టు ఒక 100 మంది ఉంటే 30 మందో 40 మందికో ఇచ్చి మిగతాది లేదు మేడం అని. అట్లా ప్రతి వాళ్ళు కూడా ఆ రోజుల్లోనే చాలా బాధపడ్డారు. కానీ ఇక్కడ మన ప్రజలకు అవి తెలియక తెలియజేసేంత గట్టి మీరు అన్నట్టు నాయకత్వం కూడా లేక, ఎక్కడైతే ఇవన్నీ ఒక నాయకుడు ఒక మనిషి మాట్లాడితే ఒక చిన్న మాట మాట్లాడినా అది బాగా ప్రజలు తీసుకునే వాళ్ళంటే ఆ నాయకుడు అంత ఎత్తున ఉండాలి. ఎప్పుడైతే ఒక మంచి నాయకుడు ఉంటాడో అప్పుడు ఆ పార్టీ మీరు అన్నట్టు నిజంగానే పైకి వస్తుంది. ఖచ్చితంగా ఆ మాట ప్రజలు వింటారు. ఈయన ఖచ్చితంగా ఇది చెప్పారు అంటే ఇది నిజం, మనం వినాలి, ఈయన చెప్పారు కదా అన్న నమ్మకం ప్రజలతో ఒక మంచి సత్సంబంధం కలిగిన నాయకుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి తెలిసేది అది. మేడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే బీజేపీ అనేది టీడీపీతో జనసేన ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళకపోతే బీజేపీకి ఇక్కడ ఎలా అయితే సీట్లు లేకుండా ఇక్కడ ఎలా అయితే ఓడిపోయిందో అటు ఏపీలో కూడా ఎక్కడ బీజేపీ పార్టీకి ఇది అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అసలు ఓట్ బ్యాంకే లేని పరిస్థితి. సో బీజేపీ కలవకపోతే కనుక అసలు ఏమయ్యేది బీజేపీ పార్టీ? 2 చోట్ల తెలుగు రాష్ట్రాల్లో అపోజిషన్ లో కూర్చునేది. ఇప్పుడు మాకు ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేస్ 8 మంది ఎంపీలు వచ్చాం. 8 మంది కూడా అపోజిషన్ లో కూర్చొని ఈ రోజు ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. సేమ్ అక్కడ కూడా మేము అపోజిషన్ లో కూర్చునే వాళ్ళం. అంతకు తప్ప ఇప్పుడు పొజిషన్ లో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఇంకా మేము వీలైనంత ఎక్కువ సహాయ సహకారాలు అందించడానికి మాకు ఒక వీలు ఉంటుంది. కానీ ఇక్కడ ఉచిత బస్సు పెట్టి దీన్ని తప్పు పడుతున్నాం. మరి ఏపీలో కూడా పొత్తులోనే ఉన్నారు అంటే నిర్ణయాలు 3 కలిసి తీసుకుంటున్నట్టు, మరి అక్కడ కూడా ఈ ఉచిత బస్ సర్వీస్ తీసుకొచ్చి అక్కడ ఏం చేద్దామని. ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఆనందంగా ఉంటారు, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుందో అప్పుడు కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు మన చాలా మంది మహిళల్ని చూస్తే మనం ఎక్కడికో వెళ్దామని అనుకుంటాం. అరే రాను పోను 100 రూపాయలు అవుతాయి. ఈ 100 రూపాయలు ఉంటే నేను 2 కిలోలు బియ్యం తెచ్చుకుంటాను ఎందుకు అని ఆలోచించే మహిళ కూడా వెళ్ళి రావడానికి ఆస్కారం ఉంది. ఓ మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకొనివ్వండి, లేదా ఒక చోట పని చేసుకొని రానివ్వకండి, దేనికైనా సరే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే ముఖ్యంగా మహిళలకి. చాలా మంది ఇప్పుడు మన దేశంలో 60% మంది ఇంకా కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. మనం మోడీజీ వచ్చాక చాలా మటుకు ఈ బిలో పవర్టీ లెవెల్ కూడా వాళ్ళ లెవెల్ పెరిగింది. అంటే మీకు ఎవరికైనా సరే మొబైల్ ఉంటుంది, ఎవరికైనా సరే ఇంట్లో ఒక టీవీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇలాంటి ఉన్న వాళ్ళకు కూడా డైలీ ఒక 3-4 వేలు ట్రాన్స్పోర్ట్ మీద ఖర్చు పెట్టాలంటే కష్టం. అటువంటి వాళ్ళకి మంచి సదుపాయం ఇది. బిజినెస్ అనుకోనివ్వండి, ఉద్యోగానికే అనుకోనివ్వండి, లేదా ఇంటి అవసరాలకు అనుకోనివ్వండి, అది ఇవ్వడం నిజంగా ఈరోజు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది నాకు తెలిసి మహిళలకే ఉపయోగం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మోదీ గారికి అమితమైన అభిమానం, అలాగే ఇద్దరి చూసినా కూడా అంతే అనుబంధం కనిపిస్తుంది వాళ్ళ మధ్య. కానీ అదేవిధంగా జగన్తో కూడా అంతే సత్సంబంధాలు కొనసాగించారు ప్రధాని మోదీ. సో ఈ రెండిట్లో ఏది వాస్తవం అనుకోవాలి? అంటే ప్రధానికి ఒక యువత ముందుకొచ్చి రాజకీయాలలో నడుం కట్టుకొని వాళ్ళు ప్రజలకు మేము సహాయం చేస్తాం, ప్రజల్ని పాలిస్తాం, ప్రజల్ని ముందుకు తీసుకెళ్తాం, ప్రజలకు కావాల్సిన అన్ని రకాలలో కూడా మేమున్నాం అని చెప్పే ఒక యువతను చూస్తే ఆయన పిల్లలు లేరు కాబట్టి సొంత పిల్లల్లాగా ఆప్యాయంగా దగ్గర చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఎలా చేసింది అన్నది కూడా ఆయన నోటీస్లో ఉంటుంది. అది ఇప్పుడు మనం పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకునేది వేరు, వాళ్ళ బ్యాక్ సైడ్ వాళ్ళు చేసే ఒక పనుల మీద వాళ్ళని చేసేది వేరు. కాబట్టి ఆయన ఎవరినైనా ప్రోత్సహిస్తారు. మన విరోధినైనా సరే ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి మంచి మార్గంలో నడిపిద్దామన్నట్టుగానే ఈ ఒక జగన్ని కానీ జనసేన నాయకుడిని కానీ దగ్గరికి తీసుకొని ఇలా చేయనాయనా అలా చేయనాయనా అని ఒక పెద్ద రకంగా చెప్పడం సహజం. అంతే తప్ప వాళ్ళు చేసే పనులకి వాళ్ళు అనుభవిస్తారు ఎట్లా అయినా. ఇప్పుడు అక్కడ ఏం చేద్దాం అనుకున్నాడు జగన్, ఏం చేశాడు? ఎంతమందికి తలలు నివిరాడు, ఎంతమందికి ముద్దులు పెట్టాడు, ఎంతమందికి భరోసాలు ఇచ్చాడు. తర్వాత ఏమైంది? ఒక అమ్మాయి కనీసం నడిచి వెళ్ళడానికి భయపడే రోజులు వచ్చినాయి. గుండా రాజ్యం అయిపోయింది. ఒక్క చోట డెవలప్మెంట్ లేదు.
కనీసం ఆయన ఉన్న 5 సంవత్సరాలలో ఒక క్యాపిటల్ సిటీని ఏర్పాటు చేద్దాం అనుకుని కూడా లేకుండా ఒక జిద్దు మీద లేదు నేను ఇది చేస్తాను. నేను ముందు ఏంటంటే ఏదైతే అవతల పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని నాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటే మాత్రం ప్రజాపాలన జరగదు. ముందు ప్రజలకు కావాల్సింది ప్రజలకు అందించి ఒక క్యాపిటల్ పెట్టుకుని ఉంటే ఈరోజు జగనే కూర్చుని ఉండేవాడు. ఒక క్యాపిటల్ అనేది లేకపోవడం మూడు రాజధానులు అనే అంశం అసలు ఎంతవరకు కరెక్ట్ మేడం? ఎందుకంటే ఒక రాజధానిని మనం నిర్మించుకొని దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్న సమయంలో 3 రాజధానులు అనే అంశాన్ని ఎంతవరకు అసలు అక్కడ మీరు విజయవాడ చెప్తేనే విజయవాడ నుంచి ఒక కర్నూలు నుంచి విజయవాడకి ఎంత దూరం, ఒక విశాఖపట్నం నుంచి విజయవాడ ఎంత దూరం, ఇటువంటి 3 ఒక లైన్లో 500-600 కిలోమీటర్ల దూరం ఉన్న స్పాన్లో ఉన్న వాటిని అక్కడొకటి ఇక్కడొకటి అంటే ఇక్కడ హైదరాబాద్ వస్తేనే ఈ ఆఫీస్ నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్కి తిరగలేక ప్రజలు కష్టపడుతూ ఉంటారు. అటువంటిది 3 రాజధానులు 3 ఇది అని ఉంటే ఏమన్నా చేయగలుగుతామా? ఎక్కడైనా డెవలప్మెంట్ అవుతుందా? ప్రభుత్వంలో ఒక ఫైల్ ఇచ్చామంటే ఆ ఫైల్ మనకు క్లియర్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, అప్పుడు ఇంకా కొన్ని యుగాలు పడతాయేమో. ఆ ఫైల్స్ ఎక్కడ కూడా క్లియర్ కావు. ఇంకా అసలు కనీసం వీలు కాని పనులను మొదలుపెట్టి ఆయన కనీసం విశాఖపట్నంలోనన్నా ఒక రాజధాని ఏర్పరచుకోవాల్సింది. విశాఖపట్నం చాలా చివరి ఉంటుంది. ఒక కర్నూలు ఆయన కడప ఆయన వెళ్ళి విశాఖపట్నంలో పని చేసుకోవాలంటే ఒక రోజంతా ప్రయాణం చేసి రావాలి. దానికి మళ్ళా 1000 ఖర్చు పెట్టుకోవాలి, ప్రయాణానికే 1000 ఖర్చు పెట్టుకోవాలి, సమయం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో అందరికీ కూడా టైం అనేది చాలా వాల్యుబుల్ ఇష్యూ. అటువంటిది మీరు సెంట్రల్లో ఏదైతే విజయవాడ ఉందో ఆ విజయవాడలో మీరు అమరావతి కాకపోతే ఇంకో పక్క తీసుకోవాల్సింది. కానీ ఎక్కడైనా ఒక రాజధాని, ఒక డెవలప్మెంట్, ఒక ఇది లేకుండా ఒక రాజు పరిపాలించాడు అంటే అక్కడే ఆయన ఫ్లాప్ అయ్యాడు. మీకు గుర్తుందో లేదో జగన్ వస్తూనే ఏం చేశాడండి? ఆ ప్రజాభవన్ ఏదో కూల్చాడు. అక్కడి నుంచే మొదలైంది ఆయన డిజాస్టర్ మొత్తం. సో ఇటువంటివి కాదు మనకు కావాల్సింది. మీరు ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్లలో సీవేజ్ ఉందో అది ఎక్కడికి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ఏ చెరువులో కలుస్తుంది, ఏ చెరువు ఈ సీవేజ్ వల్ల ఎలా నిండిపోతుంది, ఎటువంటి కాలుష్యం వస్తుంది, మూసి ఎంత మురికితో నిండిపోయింది, ట్యాంక్ బండ్ ఎంత మురికితో నిండిపోయింది, మన సిటీలో ఉన్న 20 చెరువులు ఎలా మురికితో నిండిపోయినాయి. ఈ మురికినంతా ఎక్కడ చేస్తారు? ఇప్పుడు వచ్చే కొత్త అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీరు సివరేజ్ పైప్ లైన్లు వేయకుండానే అంతస్తులు కట్టేస్తున్నారే. అది ఎక్కడికి వెళ్తుంది? నానా ఎండ ఎక్కడికి వెళ్తుంది? అసలు ఇన్ని వేల అపార్ట్మెంట్లు వస్తున్నాయి అంటే ఒక్కొక్క అపార్ట్మెంటు 50-40 అంతస్తులు వస్తున్నాయి అంటే ఎంతమంది ఉంటారు? దానికి కావాల్సిన వాటర్ సప్లై ఏంటి? మరి మురికి నీరు ఎటుపోతుంది? ఆ మురికి నీరు పోకపోతే రేపు పొద్దున్న నాలాలు సరిగా లేకపోతే వర్షం కురిస్తే రోడ్లోకి వస్తుంది అని భావన ఈ రోజైనా ఉందా? ఎన్ని పర్మిషన్స్ వస్తున్నాయి? మీరు ఒక FTL ఏరియాలోనే కాదు, మామూలు ఏరియాలోనైనా సరే అక్కడ ఎక్కడ 100 గజాల ల్యాండ్ ఉంటే మీరు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఆ ల్యాండ్కి దారి కూడా ఉంటుందో లేదో ఎవరు చూడటం లేదు. ఇవన్నీ కంట్రోల్ చేయాలి ఫస్ట్. గత 10 సంవత్సరాలు ఏంటంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం విషయంలో మొన్న స్టేట్ లెవెల్లో ఓడిపోయిన బీజేపీ సెంట్రల్లో గెలవడానికి అక్కడ చేసింది ఏంటంటే అయోధ్య రామ మందిరం విషయంలో మోదీజీ గనక ఈసారి స్టెప్ తీసుకోకుండా ఉంటే అదే ఆయనకి 100% ప్లస్ అయింది. అంటే హిందువులందరినీ ఆయన దగ్గర చేసుకొని, అంటే ఎప్పటి నుంచో హిందువులకి దగ్గరగా ఉండే మోదీ ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో స్టెప్ తీసుకోవడం వల్ల అది మోదీకి ప్లస్ అయిందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్న విషయం. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ మొదట్లో ఉన్న ఇది రామ మందిరానికి ఇప్పుడు తగ్గింది. నిజమేనా? అసలు దీన్ని ఎలా చూడాలి? అసలు యాక్చువల్గా మోడీజీ ఏం చెప్తారు అంటే, మోడీజీ కానీ బీజేపీ కానీ మేము చెప్పిన విషయం అందరికీ బాగా నచ్చుతుంది. ఏంటి మేము చెప్పే విషయం ఏంటి? మీ మతం మీరు గౌరవించండి, మీ మతాన్ని మీరే కించపరచుకోవద్దు. మీదేదైతే సంస్కృతి సాంప్రదాయం ఉందో దాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంస్కృతిని కాపాడుకోండి. అంతే తప్ప పరమతాన్ని హింసించమని, పరమతాన్ని తిట్టమని మేము ఎప్పుడు చెప్పలేదే. మీ హిందూ దేవాలయాలు కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే 70,000 దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలని మనం పునరుద్ధరించుకుందాం. ఎక్కడైతే మనం ఎంత చదివినా సరే మన వేదాలలో ఉన్న ఎంతో మహిమగల మంత్రాలు ఉన్నాయి, దాన్ని మనం పునరుద్ధరించుకుందాం. మన పిల్లలకి కొంచెం కాకపోతే కొంచెమైనా నేర్పిద్దాం. మన పూజా పునస్కారాలని పునరుద్ధరించుకుందాం. ఎందుకు చేస్తున్నారు? ఒక దేవాలయం ఉంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇన్ని కోట్ల మంది రోజు ఎందుకు వెళ్తున్నారు? ఆ పవర్ ఉంది అక్కడ, ఆ మనశ్శాంతి ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆ యొక్క ఆధ్యాత్మికత ఉంది. దానివల్ల మనిషి ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఆ 2 నిమిషాలు ప్రార్థన చేస్తే, ఆ కొండ మీదకి వెళ్తే ఒక తృప్తి, నేను నా కష్టంలోంచి బయటపడతాను అనే ధైర్యం,
ఆ ధైర్యం ప్రతి దేవాలయంలోనూ ఉంది. ప్రతి దేవుణ్ణి కొలవండి, ఆ దేవాలయంలో రోజు వెళ్ళి ఒక 5 నిమిషాలు మనశ్శాంతిగా ఉండండి. ఒక భగవద్గీతలో ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఆ భగవద్గీతని పిల్లలకి నేర్పండి, మీరు నేర్చుకోండి. రోజు ఒక్క శ్లోకం, ఆ శ్లోకం అనేదైనా మనం సంస్కృతంలో చదువుకుంటే అది దానివల్ల మనకున్న వైబ్రేషన్తో మన మనసుకి మన ఇంటికి శాంతి జరుగుతుందని ఇటువంటి విషయాల్ని మనం కానీ ఈ మందిరాల నిర్మాణం అనేది కేవలం స్వార్థం కోసమే జరుగుతోంది కాబట్టి అయోధ్య రామ మందిరానికి ఏ అవతల ఆపోజిట్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇది నిజంగా అందరి కోసం అయితే మేము అందరం వెళ్ళేవాళ్ళం, కానీ ఇది కేవలం మోదీ స్వార్థం కోసం జరుగుతుంది, మేము ఎవరో ఆ ఇన్విటేషన్ ని తీసుకోమన్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అయోధ్య రామ మందిరాన్ని కాంగ్రెస్ వాళ్ళు కానీ కొన్ని పార్టీలు కానీ పొలిటికల్ గానే చూసాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ అయోధ్య రామ మందిరాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా ప్రజలు అక్కడ ఓట్లు వేసేసి ప్రజలకు కానీ మంచి ఎలక్షన్ మూమెంట్ లో పెట్టారు కదా, అది తర్వాత అయినా పెట్టుకోవచ్చు. కానీ ఒక ప్రధానమంత్రి కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక పెద్ద ఇష్యూని చాలా సునాయాసంగా విడగొట్టారు. అసలు ఏ రకంగా కూడా మత కలహాలో లేకపోతే విధ్వంసాలో ఏమీ లేకుండా దాన్ని విడగొట్టి అక్కడ ఎవరికి కావాల్సినవి వాళ్ళకి చేసి అందరినీ ఒప్పించి ఆ యొక్క రామ మందిర నిర్మాణాన్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. రామ మందిరానికి ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదు. ప్రతి పైసా కూడా నేను రాముణ్ణి ఆప్యాయంగా నాది కూడా అందులో ఉన్నది అనుకునే వాళ్ళు మాత్రమే ఇచ్చారు. ఆ మందిరంలో నా యొక్క భాగం కూడా ఉంది, నేను కూడా ఒక ఇంచు కానీ ఒక ఇటుక కానీ నా భాగం ఉంది అనుకునే వాళ్ళు అందరూ కూడా ఇచ్చారు. అలా అక్కడ జరిగిన ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ అయినా సరే అది మనం అందరం ఇచ్చుకున్నదే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక్కటేంటంటే బాలరాముణ్ణి ఇంత చేసిన మనిషి ప్రధానమంత్రి ఎలక్షన్ ముందు కనీసం అక్కడ ఆయన తృప్తి కోసం అన్న వెళ్ళి మరి ప్రజలకి నేను ఇది చేశానని తెలుసుకోవడంలో తప్పలేదు కదా, తప్పేముంది? ఆయన అంత కష్టపడ్డారు, అంత ఎప్పటికీ తెమలని ఒక ఇష్యూని క్లియర్ చేశారు, మందిరం నిర్మించారు. మందిరం నిర్మించడానికి అనేక రకాలుగా ఆయన కూడా కృషి చేశారు. ఆ బాలరాముడిని ఆయన చేతుల మీదుగా పూజ చేసుకోవడంలో తప్పే ఉంది, అది తప్పలేదు. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు అంటే మేము కూడా వెళ్తే మమ్మల్ని కూడా హిందూ ధర్మాన్ని ఇదంటారు. మీరు వెళ్ళండి, మీరు సమైక్యత భావాన్ని మీరు ఎప్పుడైతే ఆలపిస్తూ ఉన్నారో మీరు కూడా వెళ్ళి ఆ బాలరాముని దర్శించుకోవాలి. బాలరాముని దర్శించుకొని మాకు కూడా హిందువులంటే ప్రేమ అని చూపించుకోవాలి. మీరు ఎందుకు చూపించట్లేదు? అది మీ దరిద్రం, మీకున్న అజ్ఞానం, అంతే తప్ప. కానీ ఇక్కడ ఒకటి మేడం, మన భారతదేశం అంటే అన్ని మతాలకి సంబంధించిన ఒక దేవాలయం లాగా చూస్తాం భారతదేశాన్ని. కానీ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ హిందూ 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 అంటూ కేవలం హిందూ మతాన్ని స్ట్రెస్ చేయడం వల్ల అన్ని మతాలకి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మీద నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ హైదరాబాద్ తీసుకుంటే మాధవిలత గారిని ఒక క్యాండిడేట్ గా నిలబెట్టినప్పుడు ఆవిడ స్టేజ్ ఎక్కి మంత్రాలు చదువుతూ ఇవన్నీ చేసినప్పుడు ఒక అవతల మతం వాడికి ఖచ్చితంగా అది ఒక నెగిటివిటీ క్రియేట్ చేసే ఛాన్స్ 100కి 200% ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంకా ఎందుకు దీన్ని ఇంకా పైకి తీసుకొస్తుంది? అసలు ఆ మతం అనే దాన్ని పక్కన పెట్టొచ్చు కదా, అది హిందూ అయినా ముస్లిం అయినా ఏదైనా సరే. భావజాలం అయితే హిందూ భావజాలం బయట పడిపోతుంది కదా. మీకు ఒక విషయం చెప్తాను, మా బీజేపీలో కూడా మైనారిటీ మోర్చా ఉంటుంది. మైనారిటీ మోర్చాలో ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, జైన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎక్కడ కూడా మేము పరమతాన్ని విమర్శించి పరమతాన్ని సహించలేమని లేదు. మీకు బాగా తెలుసు, మోడీ గారు కూడా 3 తలాక్ మీద చాలా బాధపడి దానికి ఒక ఖచ్చితమైన నిర్మాణాన్ని చేశారు, ఒక బిల్ పాస్ చేయించారు. ఆ ముస్లిం మహిళలు ఏదో దేశంలో ఉంటే వాళ్ళకి తలాక్ అని చెప్పగానే ఎంతో మందికి పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ లో ఉన్నారని అంటే అది ముస్లిమ్స్ మీద వ్యతిరేకతతో చేశారా? కాదు కదా. ఒక భారతీయ మహిళలు బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఒక ప్రధానమంత్రిగా నా కూతుర్లు బాధపడకూడదు, నా పిల్లలు వాళ్ళు కూడా మంచిగా ఏదైతే భార్యాభర్తల సంబంధాన్ని కొనసాగించాలి, వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆయన చేశారు తప్ప ఏదో ముస్లిమ్స్కు ఓట్ల కోసమో దేనికోసమో చేయలేదు కదా. ఈ రకంగా మరి ఆడవాళ్ళకి మంచి జరిగినా ముస్లిమ్స్ అందరూ దానివల్ల వ్యతిరేకత వస్తుంది కదా. అట్లా కాదు, ఆయన ఒకటే చెప్తారు, ఆయన నోటి నుంచి చెప్పకపోయినా బీజేపీ కానివ్వండి ఏం చెప్తుంది అంటే మీరు మీ మతాన్ని గౌరవించండి, పరమతాన్ని విమర్శించమని ఎప్పుడు చెప్పలేదు. మీ మతాన్ని గౌరవించి మీరున్న మతంలో మీ దేవుణ్ణి మీరు పూజించండి, మీరు సంస్కృతిని సాంప్రదాయాన్ని విస్మరించవద్దు. ఎప్పుడైతే మన సంస్కృతి మనం బొట్టు పెట్టుకోమంటామండి, ఆ బొట్టు చిన్న బొట్టు పెట్టుకోవడానికి కూడా బాధపడి పెట్టుకోకుండా వెళితే దానివల్ల ఉపయోగం లేదు కదా. మీకున్న తాతల నాటి
ఏదైతే వస్తుందో ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఇప్పుడు మనం శ్రావణ మాసం వచ్చిందంటే అందరి ఇళ్లలో కూడా లక్ష్మీదేవిని పూజ చేస్తాం, వరలక్ష్మి పూజలు చేస్తాం. మనం సాంప్రదాయాన్ని కొనసాగించిపోయి నేను చేయకపోతే నా కోడలో నా కూతురు ఎలా చేస్తుంది? సో మనం కనీసం ఇంట్లో అది మనం చేస్తే మన సాంప్రదాయం రేపొద్దున ఒక అమ్మవారి ఫోటో పెట్టి దానికి ఇంత నైవేద్యం పెట్టి మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఆ పూజ చెయ్యాలి. మీకు అన్ని మతాల్లో చేసుకుంటారు, కానీ మన మతంలో మనం చులకన చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ అందరూ ఒక మాట ఎప్పటి నుంచో ఉంది మేడం బీజేపీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండేదానికంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో లేకపోతే ఈ మత కల్లోలాలు అనేవి అందరూ జనరల్ గా ఒక ముద్ర ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే మత కల్లోలాలు లైక్ బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ జరుగుతాయి అని ఉంది. కానీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంటే చేయించేది బీజేపీ గవర్నమెంట్, అదే బీజేపీ గవర్నమెంట్ ఉంటే ముద్ర తన మీద పడకుండా ఇవన్నీ జరగవు. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఇష్యూ ఎప్పటి నుంచో ప్రజల్లో ఉంది. కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, అనని వాళ్ళు ఉన్నారు, కానీ ఇది వాస్తవం మేడం. చాలా మంది అనుకునే మాట. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీకు మత కల్లోలాలు హైదరాబాద్లో ఎప్పుడు జరిగినాయండి? ఎప్పుడైతే చెన్నారెడ్డి గారి హయాంలో ఆయనని దింపడానికి జరిగింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు తప్ప. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎప్పుడు కూడా ఎవ్వరు మత కలహాలు కావాలని కోరుకోరు, మత కలహాలు చెయ్యరు. మత కలహాలు అనేవి ఆ పార్టీలో ఉన్నప్పుడు జరిగింది, కానీ మత కలహాలు కావాలని ఎవ్వరు అనుకోరు. మన ఇంటి పక్కన ఉన్న ముస్లిం మనకి ఫ్రెండు, మన ఇంటి పక్కన ఉన్న క్రిస్టియన్ మన స్నేహితులు, మన చుట్టాలు కాకపోవచ్చు, మనం రోజు చూసుకుంటాము, అన్న వదిన అని పిలుచుకుంటాము. అట్లాంటి దాంట్లో మత కలహం ఎందుకు వస్తుంది? ఇప్పుడు మాధవీలత గారు మంత్రాలు చదివారు అని అంటే అది వేరు. ఆవిడ మంత్రాలు చదివారా లేకపోతే ఏం చేశారా అన్నది కాదు ఇక్కడ కావాల్సిన విషయం. అక్కడ హిందువులందరూ ఏకతాటిపై నిలిచి మన హిందూ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామా వద్దా అన్నది విషయం. ఈరోజు మరి అన్ని లక్షల ఓట్లు వచ్చినాయి అంటే హిందువులందరూ ఒక్క మాట మీదకి వచ్చినట్టే కదా. ఇంకా ఇంకా రావాల్సి ఉంది, డెవలప్మెంట్ జరగాల్సింది ఉంది, దొంగ ఓట్లని కంట్రోల్ చేయాల్సింది ఉంది. ఈ రకంగా ఉన్నాయి, కానీ ఖచ్చితంగా హిందూ భావజాలాన్ని తీసుకొని వచ్చేది మన సాంప్రదాయాన్ని, మన యొక్క పూర్వం నుంచి వస్తున్న టెంపుల్స్ కానివ్వండి, మన వాటిని కానివ్వండి, మీరు జాగ్రత్తగా పరిరక్షించుకోండి అని. అంతే తప్ప దీనిలో పరమత సహనం వద్దు అని కాదు. సెక్యులరిజం అనే దానికి వేరే ఉంటుంది మాట. ఎప్పుడైనా సరే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం లేనప్పుడు కానీ ఆ యొక్క ప్రభుత్వం వల్ల మత కలహాలు ఈ రోజు వరకు వచ్చింది లేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను, మీకు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాంబు బ్లాస్టులు కానీ, నేను అదే కదా మేడం ఇక్కడ లాజిక్ నేను ఏమంటున్నానంటే లేవు, ఎందుకంటే సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి మీరు అన్నట్టు ఆ బాంబ్ బ్లాస్ట్లు అవి జరగట్లా. ఈవెన్ అదే సెంట్రల్ లో కాంగ్రెస్ అంటే ఇప్పుడు నక్సలిజాన్ని కూడా అణగొట్టారు అంటే నక్సలిజాన్ని కూడా బీజేపీ పెంచి పోషిస్తుందా? అలా ఇది కాదు. అక్కడ కంట్రోల్ చేసే విధానాన్ని బట్టి ఎక్కడైతే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుందో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని సీరియస్గా తీసుకొని అక్కడి నుంచి అక్కడికక్కడే దాన్ని నిర్మూలించినప్పుడే ఇక్కడికి బాంబ్ బ్లాస్టింగ్ రాదు. బార్డర్స్లో ఉంటుంది, ఎన్ని బార్డర్స్ ఉన్నాయి మనకి, ప్రతి బార్డర్ నుంచి కూడా ఎంతోమంది వచ్చేస్తున్నారు, ఎలా చొచ్చుకుపోని వచ్చేస్తున్నారు. భారతదేశాన్ని కలుషితం చేసి భారతదేశాన్ని నాశనం చేయడానికి ఎంతోమంది ఈరోజు వచ్చేస్తున్నారు. అవన్నీ ఎప్పుడైతే ప్రభుత్వం తన యొక్క అలసత్వం లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం తన పని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పనికి కూడా డీసెంట్రలైజేషన్ అనేది చాలా అవసరం. అన్ని ఫైల్స్ ముఖ్యమంత్రి చూడాలి, అన్ని ఫైల్స్ ఆయనే చదవాలి, అన్ని పనులు నేనే చేయాలి అంటే కుదిరే పని కాదు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యతని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎప్పుడైతే పని చేస్తారో అక్కడ ఆ పనిలో కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ఏదో ఒక ఏమంటారు రికమెండేషన్లు అవి పెట్టుకుంటే పనులు జరగవు. ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆ సాహసం చేయగలిగే శక్తి ఉందా లేదా అనేప్పుడు డీసెంట్రలైజేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అక్కడ మాత్రం పని బాగా జరుగుతుంది, వాళ్ళు బాధ్యతగా చేస్తారు, అప్పుడు మనకి దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగు దేశాల్లో బీజేపీ నిలదొక్కుకోవాలంటే కాస్త తెలుగు ప్రజల మీద దృష్టి పెట్టాలి పూర్తిగా. అంటే ఎట్లయితే నార్త్ వైపు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, నార్త్ వైపు చూపించే ఇంట్రెస్ట్ని తెలుగు ప్రజల మీద చూపిస్తే నెక్స్ట్ కమింగ్ బీజేపీకి ఒక అవకాశం ఉంటుందేమో అనేది అభిప్రాయం. దీనికోసం మీరేం చెప్తారు? మొన్న జరిగిన ఎలక్షన్సే మీకు ఒక పెద్ద ఉదాహరణ. మొన్న మోడీజీ కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ అనేక మంది సెంట్రల్ మినిస్టర్లు కానీ మనకున్న 117 కాన్స్టిట్యున్సీల్లో ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా మిస్ కాకుండా పెద్ద పెద్ద సభలను ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా కూడా మారుమూల భద్రాచలం నుంచి అక్కడికి రావడం అనేది చాలా అదురు. అలాంటి అరుదైన సంఘటన మొన్న నడ్డా గారు వచ్చారు. నడ్డా గారు వచ్చి సుమారు 5-6 గంటలు ఆయన అందరికీ కూడా పెద్ద సభలు నిర్వహించి
అన్ని రకాలుగా ఆయన తెలియజేసి వెళ్ళారు. అంటే దానికి అర్థం బీజేపీ తెలంగాణలో కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా గట్టిపడాలి, గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా మంచి సాధించాలి అనే ఉద్దేశంతో ఆ డెవలప్మెంట్ కోసమే ఈరోజు ప్రతి నాయకుడు, ప్రతి సెంట్రల్ మినిస్టరు కూడా మాకు కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఈరోజు. మాకు ప్రతి సెంట్రల్ మినిస్టరు, ప్రతి ఎంపీ ప్రతి నెల కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంది అన్నది సెంట్రల్ కూడా వెళ్తుంది. ఈసారి తప్పకుండా మాకు చాలా గట్టి పద్ధతిలో ఒక మంచి డిస్ట్రిబ్యూషన్, వర్క్ డిస్ట్రిబ్యూషన్లో సెంట్రల్ నుంచి చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఏం వీక్గా ఉంది, ఇంకా ప్రజలకు ఏం కావాలి, మనం ఏం చేస్తే ప్రజలు బాగా అవుతారు, సెంట్రల్ గవర్నమెంట్ని ఏం చేయాలి, మేము స్టేట్లో ఏం చేయాలి అన్నది చాలా పెద్ద ఎత్తున ఇంటర్నల్గా కానీ బయట సైడ్ నుంచి కానీ చాలా విశేషాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మీరే చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు నిజంగా ఇలాగే మహిళల కోసం మీ గళం అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని, మహిళల కోసం మీరు ఎప్పుడు తీసుకునే స్టాండ్ ఎప్పటికీ, అటు మీకు పదవి ఉన్నా లేకపోయినా ఏది జరిగినా సరే మహిళల కోసం మీరు ఇలాగే స్టాండ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లస్ టీవీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇవాళ మన ఉప్పల శారద గారు నిజంగా తన రాజకీయ అనుభవాల్లో ఆవిడ చూసిన ఎన్నో విషయాలు మనకి వాళ్ళు తెలియజేశారు. ముఖ్యంగా మహిళల కోసం ఆవిడ తీసుకునే స్టెప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ.